బస్ స్టాప్‌లో ఒక అబ్బాయి, ఒక అమ్మాయి మీద చెయ్యి వేస్తూ చాలా హేళనగా మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో అది చూసిన సత్య వాడి దగ్గరికి వచ్చి, "ఏం చేస్తున్నావు ఆ అమ్మాయిని? ఎందుకు అలా అమ్మాయికి ఇష్టం లేకుండా చేతులు వేస్తున్నావు?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అబ్బాయి మాత్రం, "ఏంటి నీ మీద చెయ్యి వేయలేదని బాధపడుతున్నావా ఏంటా?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే కొన్ని వీడియోలు తీస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న సత్యకి చాలా కోపం వచ్చేసి అక్కడ ఉన్నవాడిని చితగ్గొడుతూ ఉంటుంది. అలా ఆ వీడియో అయితే వైరల్ అవుతూ ఉంటుంది. ఇంతలో నందినికి వాళ్ళ ఆయన ఫోన్ చేసి, సత్య వాడిని చితగ్గొట్టింది కదా! ఆ వీడియో అయితే వైరల్ అవుతుంది. ఇక సత్య ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అర్హురాలే" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నందిని అయితే సత్య దగ్గరికి వచ్చి, "నువ్వు చాలా మంచి పని చేశావు. ఇప్పుడు నువ్వు చూడు పాపులర్ అయిపోయావు" అని చెప్పేసి అయితే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో సత్య వాళ్ళ చెల్లి సంజయ్‌తో బండి మీద వెళ్తూ ఉంటుంది. అది చూసిన సత్య ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి ఇది సంజయ్‌తో కలిసి బండి మీద వెళ్తుంది. వీళ్ళిద్దరికీ ఎప్పుడు ఇలా ఇంత మంచిగా పరిచయం ఏర్పడింది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళ చెల్లికి ఫోన్ చేస్తూ ఉంటుంది. "ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ చెల్లి, "ఇప్పుడే కంప్యూటర్ క్లాస్ అయ్యింది. బయటకి వస్తున్నాను" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, "అవునా! ఇంతకుముందు నువ్వు సంజయ్ బండి మీద వెళ్ళడం నేను చూసాను. నిన్ను సంజయ్‌తో నేను చూసాను" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ చెల్లి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, అయ్యో! ఇప్పుడు అక్కకి తెలిసిపోయిందే. ఇప్పుడు అక్కకి ఎలా మేనేజ్ చేయాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సత్య మాత్రం, "ఏం మాట్లాడవేంటి చెప్పు" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్